హాయ్, వెల్కమ్ టు మీ ఇంటి వంట. అయితే ఇవాళ మనందరికీ స్పెషల్ రెసిపీస్ తయారు చేసి చూపించడానికి షెఫ్ ఎంవి నాయుడు గారు మనతో ఉన్నారు. ఆయన ఒకసారి పరిచయం చేసుకుందామా? హలో అండి నాయుడు గారు. హలో. ఈరోజు మా అందరి కోసం ఏ కొత్త వంటకం చేసి చూపించబోతున్నారు? ఈరోజు తమిళనాడు వంటకం అండి, వెంగాయం పులిమండి. డిఫరెంట్గా ఉంది నేమ్ చాలా. అవునండి, వెంగాయం అంటే ఉల్లిపాయలని తమిళనాడులో వెంగాయం అంటారు. ఓకే. సో చింతపండుని పులి అంటారు. తమిళనాడు వంటకం అన్నమాట. తమిళనాడు వంటకం. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? తప్పకుండా. ఓకే. చింతపండు, మెంతులు, మినపప్పు, ఇంగువ, పసుపు, చిన్న ఉల్లిపాయలు, కరివేపాకు, మిరపకాయలు, నూనె, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, బియ్యం కడిగిన నీళ్ళు. స్టవ్ వెలిగించుకుందాం. తర్వాత కడాయి పెట్టి, ఇక్కడ చిన్న ఉల్లిపాయలు కూడా ఉన్నాయి. అవి యాక్చువల్గా అలానే వేస్తారా లేకపోతే కట్ చేసి వేస్తారా? వాటిని యాక్చువల్గా ఈ ఉల్లిపాయలు ఎక్కువగా తమిళనాడులోని చెట్నాడ్ ఐటమ్స్కి ఎక్కువగా వాడతారమ్మా దీన్ని. ఓకే. ఈ ఉల్లిపాయలని ప్రతి చెట్నాడ్ డిష్ వాడతారు. ఇది కారికుడి అంటే ఆ ఏరియా ప్లేస్ అనమాట. సో ఆ ప్లేస్ అంతా ఎక్కువ చెట్నాడ్ ఫుడ్ బాగా ఫేమస్, మంచి రుచిగా ఉంటుంది అనమాట ఇది. ఇప్పుడు నేను ఆవాలు వేస్తున్నాను. ఆవాలు కొంచెం క్రాక్ అయిన తర్వాత, చట్పట అయిన తర్వాత జీలకర్ర, తర్వాత మెంతులు కొద్దిగా తక్కువ వేసుకున్నాను. మినపప్పు ఇవ్వండి. అంటే మెంతులు వేయడం వల్ల కొంచెం చేదు వస్తుంది కదా? చేదు రాదమ్మా. యాక్చువల్గా జనరల్గా మనం ఏం చేస్తామంటే పులుపు ఉన్న ఐటమ్స్కి మెంతులు వేస్తే రుచి వస్తుంది. ఓకే. అంటే మనం నాన్ వెజ్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు మెంతులు బాగా యూజ్ చేస్తూ ఉంటాం. తర్వాత చిన్న ఉల్లిపాయలు వేస్తున్నాను. ఓకే. ఉల్లిపాయలు వేసేటప్పుడు మంట తక్కువ వేసేది, ఎందుకంటే ఉల్లిపాయ ఎక్కువ మంట వల్ల విడిపోతుంది. ఉల్లిపాయ లోపల పొరలన్నీ బయటకు వచ్చేస్తాయి, అలాగే రాకూడదు. చూడ్డానికి అన్ని ఒకే షేప్లో ఉండడం వల్ల బాగుంది కూడా ఉల్లిపాయలు చాలా. తర్వాత ఇంగువ వాసనకి, తర్వాత కరివేపాకు, తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు. అంటే ఈ డిష్లోని కారానికి బదులు పచ్చిమిరపకాయలు యూజ్ చేస్తున్నాం అనమాట. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఓకే. జనరల్గా మనం పులుపు ఉండే ఏ ఐటమ్ ఏ డిష్ అయినా సరే కొంచెం కారం ఉప్పు ఎక్కువ పడుతుంది. ఉల్లిపాయలు బాగా తొందరగా మగ్గుతున్నాయి, చిన్న ఉల్లిపాయలు కనుక. తర్వాత ఉప్పు ఇవ్వండి. నాయుడు గారు, మీరు చేసే అన్ని వంటకాల్లో మీకు బాగా ఇష్టమైన వంటకం ఏంటి? తమిళనాడు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఓకే. తర్వాత ఇట్లా బ్రౌన్ కలర్ అయిన తర్వాత చింతపండు పులుసు వేస్తాం. మొత్తం వేసుకోవాలంటారా? మనకి పులుపుగా అంతగా కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. కొద్దిగా చిక్కగా ఉంది కాబట్టి తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. పులుపు ఒక్కొక్క చింతపండు కొద్దిగా తీయగా ఉంటుంది, దాన్ని బట్టి మనం మార్చుకుంటే టేస్ట్ని బట్టి సరిపడా వేసుకోవాలంట. చాలా ఈజీ డిష్ ఇది. ఒక 10-15 నిమిషాల్లో తయారైపోతుంది. ఆల్రెడీ స్మెల్ అయితే ఇప్పుడు చాలా చాలా బాగుంది. దీంట్లో ఇంగు వేసాం కదా, ఇంగువ, మెంతులు, జీలకర్ర వేసాం కదా, దానివల్ల ఆ మంచి సువాసన ఉంటుంది. తర్వాత పసుపు, ఈ రైస్ మనం ఏం చేస్తామంటే రైస్ కడిగేసి బియ్యాన్ని కడిగేసి మనం పారేస్తాం కదా, ఆ వాటర్ని మనం ఇట్లా కాసేపు ఒక అరగంట ముందు నానపెట్టుకొని ఫస్ట్ టైం రెండోసారి వచ్చిన కడిగి నీళ్ళు మనం సపరేట్గా పెట్టుకుంటే మనకి ఇట్లా థిక్గా రైస్ నీళ్ళు తయారవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే పులుసు కూడా పలచబడకుండా చిక్కదనం వస్తుంది. దీంట్లో స్టార్చ్ ఉంటుంది కాబట్టి రుచి కూడా ఉంటుంది. అంటే కొంచెం చిక్కబడుతుంది అంటారు, టేస్ట్ కూడా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది, ఇది చిక్కదనం కూడా. అసలు ఫస్ట్ టైం నేను ఎప్పుడైతే చూడలేదు ఇలా రైస్ వాటర్ తోని డిఫరెంట్ గా ఉంది ఐటమ్. దీన్ని వేస్ట్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే ఫస్ట్ టైం మనం వాష్ చేసే దాంట్లో ఎక్కువగా ఫైబర్ ఎక్కువ కూడా ఉంటుంది, దానివల్ల చాలా మంచిది. ఎంతసేపు నానబెట్టుకోవాలంటారు? ఒక అరగంట నానబెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఈ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంది, అంటే చింతపండు కలిపిన మూలాన. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు చాలా సైనింగ్ గా వచ్చి మెత్తగా అయిపోయి ఉడికిపోయి ఆల్మోస్ట్ ఇవి. సో దానికి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లాస్ట్లో బియ్యం కడిగిన నీళ్ళని పోసేస్తాం. ఇది ఇప్పుడు ఈ రైస్ కడిగిన నీళ్ళతో పాటు ఒక 2-3 నిమిషాలు
ఉడికిన తర్వాత ఐటెం రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇది సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తాను. చూసారు కదా, ఈ ఉల్లిపాయలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. దాంతోపాటు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా. స్మెల్ అయితే చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. వెంగాయం పులిమండి రెడీ. ఇప్పుడు దీన్ని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని టేస్ట్ చేసి ఎట్లా ఉందో చెప్పండి. చాలా చాలా పుల్లగా టేస్టీగా, ఉల్లిపాయలు కూడా బాగా కుక్ అయ్యాయి. అండ్ అలాగే ఇంగు వేశారు కదా, ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. వెంగయం పులిమండికి కావాల్సిన పదార్థాలు: చిన్న ఉల్లిపాయలు, చింతపండు రసం, పచ్చిమిర్చి ముక్కలు, ఆవాలు, ఉప్పు, మినప్పప్పు, పసుపు, ఇంగువ, కరివేపాకు, మెంతులు, జీలకర్ర, ఆయిల్, బియ్యం కడిగిన నీళ్లు. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడి కాగానే ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినప్పప్పు, చిన్న ఉల్లిపాయలు వేసి వేయించాలి. అవి బాగా వేగాక ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, సరిపడా ఉప్పు వేసి వేయించాలి. అవి బ్రౌన్ కలర్ రాగానే చింతపండు రసం, సరిపడా పసుపు వేసి మరిగించాలి. అలా కాసేపు మరిగాక బియ్యం కడిగిన నీళ్లు వేసి ఉడికించాలి. అలా కాస్త దగ్గరగా ఉడికాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన వెంగయం పులిమండి రెడీ. మీ ఇంటి వంటలో ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ శ్రీదేవి గారు ఏం సలహా చెప్తారో ఇప్పుడు చూద్దాం. పాండు 48 సంవత్సరాలు శ్రీకాళహస్తి నుండి కాల్ చేశారు. ముక్కులో చిన్న చిన్న పాలిప్స్, నేజల్ పాలిప్స్ నాకు వచ్చాయి, దానికి ఎలా సర్జరీ లేకుండా నేను ఎలా నిర్మూలించుకోవచ్చని అడుగుతున్నారు. అసలు నేజల్ పాలిప్ అంటే మనకు కాలీఫ్లవర్కు కాడ ఎలా ఉండి ముందు పువ్వు ఎలా ఉంటుందో అలాంటి వాటిని నేజల్ పాలిప్స్ అంటారు. ముక్కులో పెరుగుతాయి ముఖ్యంగా ఇవి. అయితే దీంతో ప్రాబ్లం ఏంటంటే సర్జరీతో తీయించుకోవచ్చు, కాకపోతే ఇవి సర్జరీ చేశాక కూడా మళ్ళీ వచ్చేటటువంటి ప్రాబ్లం ఇది. కాబట్టి దీనికి మనము మొదటిసారి వచ్చినప్పుడు నెగ్లిజెన్స్తో అవి పెరిగి ఉండొచ్చు, వాటిని తీసేసుకోవడానికి సర్జరీ చేయించుకోవచ్చు. కానీ మళ్ళీసారి రాకుండా ఉండడానికి ఏం చేయాలో ఆలోచించాలి. ముఖ్యంగా ఇది సైనస్, ఆస్తమా తరచూ వస్తూ మనం సరైనటువంటి కేర్ తీసుకోకుండా ఉండడము, దుమ్ము గాలికి ప్రొటెక్షన్ లేకుండా తిరగడము, ఇలాంటి కేర్ తీసుకున్నటువంటి వాళ్లకు పాలిప్స్ సమస్య ఎదురవుతుంది. సో ఇలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, మార్కెట్లో మనకు గుగ్గులు అనే ఔషధం దొరుకుతుంది. మనకు ఈ శుద్ధ గుగ్గులు అనే వాటిని తెచ్చుకొని రోజు మనము 2 ట్యాబ్లెట్ల చొప్పున 2 పూటలు కనుక మనం వాడుతూ ఉంటే ఒక రకంగా మనము పాలిప్స్ని రాకుండా అరికట్టచ్చు. ఇదే కాక మనం అప్పుడప్పుడు అంటే దుమ్ము గాలికి వెళ్ళి వచ్చినప్పుడు ఇంటికి వచ్చాక వెంటనే కాస్తంత క్యాంఫర్ అంటే పచ్చకర్పూరము, తర్వాత మెంథాల్ అనేటటువంటి మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. మెంథాల్ తెచ్చుకొని దాన్ని కాస్తంత మనం ఆవిరి చూస్తూ ఉన్నట్టయితే కూడా పాలిప్స్ రాకుండా చూసుకోవచ్చు. వచ్చిన పాలిప్స్ను కాస్తంత ష్రింక్ చేయడానికి వీలవుతుంది. అలా అని రోజు స్టీమ్ కూడా చూసుకోవడం మంచిది కాదు. వారంలో 1-2 సార్లు చూసుకోవడం ఉత్తమం. ఇదే కాక అణు తైలం తెచ్చుకొని రోజు ఉదయాన 2 చుక్కలు నాస్ట్రిల్స్లో వేసుకొని కాసేపు అయ్యాక కూర్చొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కనుక చేసినట్టయితే ఈ పాలిప్స్ని కాస్త ష్రింక్ చేయొచ్చు. ఇది ఒకవేళ ఇది మీకు దొరకని పక్షంలో కాస్తంత కొబ్బరి నూనె, దానికి సరిపడా నీమ్ ఆయిల్, వేప నూనె, ఈ రెండింటిని కలిపి వెచ్చటి నూనెను మీరు రోజు ఉదయాన ముక్కులో 2 చుక్కలు వేసుకోవచ్చు. ఇదే కాక ముక్కుకు సంబంధించినటువంటి ఏ వ్యాధులకైనా కూడా మీరు రోజు పసుపు, పాలు కలిపి తీసుకోవడం వల్ల చాలా రకాలైనటువంటి ముక్కు సంబంధిత వ్యాధుల నుంచి మనం బయటపడవచ్చు. ఇలాంటి సమస్యలతో ఇంకెవరైనా బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా మీరు మాకు ఫోన్ ద్వారా తెలియపరచవచ్చు. మీ ఇంటి వంట ద్వారా మీకు ఖచ్చితంగా సమాధానం లభిస్తుంది. మా ఫోన్ నంబర్ 04023375531. చూశారు కదండి, అలాంటి ప్రాబ్లం మీకు ఏమైనా ఉంటే తప్పకుండా పాటించండి. ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదామా? రెండో వంటగా ఏం చేసి చూపించబోతున్నారు? కారై కుడైల్ కర్రీ రోల్.
మరి ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? మటన్ బోన్లెస్, ఉల్లిపాయ ముక్కలు, కారం, ధనియాల పొడి, కరివేపాకు, టమాటా, గరం మసాలా పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొత్తిమీర, చపాతీ పిండి. ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ ఎంత తీసుకోవాలంటారు? ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాం. అంటే ఇది డీప్ ఫ్రై ఐటెం కాదు కాబట్టి సరిపడంత తీసుకోవచ్చు. ముందుగా ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి. ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా వేయించుకుంటే ఇది దీనికి బ్రౌనిష్ కలర్ దీంట్లో మనం వేయించుంది. దీనికి ఉల్లిపాయ చిన్న ముక్కల వల్ల టేస్ట్ రాదు, చూడడానికి బాగుంటున్నది, తర్వాత త్వరగా కుక్ అవుతుంది అన్నమాట. ఓకే. సో ఇట్లా సరే అయిన తర్వాత మటన్ వేసేస్తాం డైరెక్ట్గా. మటన్ కూడా దీనికి ఏం చేస్తామంటే లెగ్ బోన్లెస్ తీసుకోవాలన్నమాట. లెగ్ సో వేరే బాడీలో పార్ట్ కాకుండా లెగ్లో ఉన్న పీస్ ఏంటంటే కొంచెం టెండర్గా ఉంటుంది పీస్. ఓకే. సో వేరం ఉడుకుతుంది అనమాట, రుచి కూడా బాగుంటుంది. అంటే పీసెస్ కట్ చేసుకోవడానికి కూడా ఈజీగా చిన్న స్మాల్ పీసెస్. ఉంటుంది. ఓకే. ఇట్లా మామూలుగా మనం ఇంట్లో కుక్ చేసుకునే దానికన్నా ఇలా షెఫ్స్ చేసే విధానం చాలా బాగుంటుంది, ఎందుకంటే డిఫరెంట్గా ఉంటుంది చాలా. అవును. ఇప్పుడు ఈ మటన్ ఈ ఆయిల్లో మనం సాధవ చేసేటప్పుడు కొంచెం ఉబ్బుతుంది మటన్. సో మీట్ కదా, దాంట్లో వేడి అయ్యేసరికి ఉబ్బుతుంది. మళ్ళీ ఉడికేటప్పుడు మళ్ళీ మటన్ రెడ్యూస్ అయిపోతుంది, తగ్గుతుంది అనమాట. ఓకే. సో టమాటాలు టమాటాలు కూడా ఇలా బాగా చిన్న సైజులో తరుక్కుని పెట్టుకుంటే. సో టమాటాలు కొంచెం ఈక్వల్ క్వాంటిటీ ఉండాలి. ఆనియన్ అండ్ టమాటా. అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ ఉంది దీంట్లో. ఈ అల్లం వెల్లుల్లిపాయ ముద్ద చేసేటప్పుడు వెల్లుల్లిపాయ క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటారు? వెల్లుల్లిపాయ వాసన ఎక్కువ ఉండాలి, అల్లం వాసన డామినేట్ చేయాలి వెల్లుల్లిపాయ. సో ఎస్పెషలీ ఈ చట్నీ ఐటమ్స్ చేసేటప్పుడు. సో ఈ కుక్ అయ్యేటప్పుడు కొంచెం ధనియాల పొడి, కారం వేసుకోవాలి. కారం ఎంత వేసుకోవచ్చు అంటారు? అంటే ఎక్కువ వేసుకోవచ్చా? కొంచెం కారం మనం ఎందుకంటే ఆ మసాలా గరం మసాలాలో కూడా స్పైసీ ఉంటుంది. ఓకే. సో కారం నల్ల మిరియాలు వేసి దాంట్లో జనరల్గా ఉండే మిగతా మసాలాలో కూడా స్పైసీ వస్తుంటుంది కాబట్టి కారం కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది. కారం ఇంకా ఎక్కువ కావాలనే వాళ్ళు కారం వేసుకోవచ్చు. ఆల్రెడీ దాంట్లో ఘాటుదనం వచ్చేస్తుంది కాబట్టి కొంచెం కారం తగ్గించేసుకుంటే సరిపోతుంది అంట. కరివేపాకు ఇప్పుడు వేసుకోనంటారా? కరివేపాకు అవును. ఉప్పు సరిపడినంత. అంటే ఇది మామూలుగా ఇలా ఉండాలంటారా కర్రీలాగా, లేకపోతే ఇది బాగా డీప్ ఫ్రై అయిపోవాలంటారా? ఇది డ్రై అయిపోతుంది. డ్రై అంటే గుజ్జుగా ఉండాలి. గుజ్జుగా. దీన్ని కాసేపు ఒక 5 మినిట్స్ స్లో చేసి దాని అట్లా కుక్ అవనిద్దాం. ఫ్రై అయ్యేలోపు మనం అందాక చపాతీ చేసేస్తున్నాం. ఓకే. చపాతీ పిండిని ఇంకొకసారి ఇట్లా మంచిగా మాలిష్ చేసి చిన్న చిన్న రోలుగా తయారు చేసుకొని అంటే మామూలుగా మనం చపాతీ చేసుకునే సైజులో చేసుకోవచ్చు అంటే, లేకపోతే కొంచెం చిన్నగా చేసుకున్నా పర్లేదా? మనం చపాతీ ఎట్లయితే చేసుకుంటాం అట్లా, ఎందుకంటే చిన్నగా చేసుకుంటే మళ్ళీ కర్రీ దీంట్లో స్టఫ్ చేయడం కావద్దు కదా. ఇది యాక్చువల్గా నార్త్ ఇండియన్ సైడ్ కలకట్టాలోనే ఏంటంటే కాటి రోల్ అంటారు. కాటి రోల్. ఓకే. మన ఆంధ్ర వాళ్ళు కూడా ఇట్లాంటి వంటకాలు కూడా మనకి నచ్చే ఫ్లేవర్లతోని మనం కూడా తయారు చేసుకోవచ్చు. అది కూడా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ ఇది ఉడికిపోయింది. దీనికి ఇప్పుడు ఫైనల్గా ఈ గరం మసాలా పౌడర్. ఫైనల్గా గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తే కానీ దీనికి టేస్ట్ బయటపడదన్నమాట. మనం తర్వాత కొత్తిమీర వేసేసి దీన్ని ఇంకా పొయ్యి ఆఫ్ చేసేయాలి. సో ఇట్లా ముద్దుగా పక్కన పెట్టుకుంటాం. ఈలోగా ఇది కూడా వేడి అయిపోయింది. చపాతీలు ఏం చేస్తుంటే, సో దీంట్లో ఏం చేశానంటే పిండి నేను కలిపేటప్పుడు కొంచెం పంచదార వేసాను. దానివల్ల ఏంటంటే కొంచెం కలర్ వస్తుంది. పంచదార వేస్తే కలర్ చేంజ్, కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది అనమాట. చపాతీకి ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఎప్పుడు కూడా స్లో పెనం మీద కాల్చకూడదు.
కలర్ రాదు. హై ఫ్లేమ్ ఉండాలి, బాగా వేడెక్కాలి. అంటే మనం రోల్స్ చుట్టుకున్నప్పుడు కూడా అది బాగా మోల్డ్ అవుతుంది. మూడోది ఏంటంటే చపాతీ కొంచెం వేడి అవ్వకముందు ఆయిల్ వేసామంటే ఆయిల్ లాగేస్తుంది. మనం చపాతీ తినేటప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ తగులుతుంది చపాతీకి, చేతికి. సో అందుకోసం ఏం చేస్తామంటే 2 పక్కలు కూడా కాసేపు చపాతీ వేడి అవ్వాలి. ఫస్ట్ మనం అటు ఇటు కాల్చుకున్న తర్వాత లైట్గా ఆయిల్ వేసుకోవాలి. చూసి ఇట్లా చిన్నగా పొంగుతుంది కదా, ఆ టైంలో మనం ఆయిల్ వేసుకుంటే కరెక్ట్గా ఈవెన్ షేప్లో వస్తుంది. లేదంటే ఏమవుతుందంటే ఆయిల్ పట్టేస్తుంది, ఆయిల్ ఎక్కువ అవుతుంది, కాలదు. అట్లా కలర్ వచ్చింది కదా చపాతీ, అప్పుడు స్లో ఫ్లేమ్ చేసుకొని పైన ఒక 4-5 డ్రాప్లు అట్లా ఆయిల్ వేసుకొని ఒకసారి టర్న్ చేసుకుంటే మళ్ళీ ఇంకొకసారి రెండోసారి కూడా ఒక 4-5 చుక్కలు అసలు వాటర్ అట్లా ఆయిల్ వేసుకొని. ఇది ఏంటంటే యాక్చువల్గా జనరల్గా మటన్ కర్రీ చపాతీ అలా కాకుండా కొంచెం స్టఫ్ చేసి కొద్దిగా పేరు మార్చి పిల్లలకు కానీ ఎవరైతే నచ్చదో వాళ్ళకి కూడా మనం తినిపించడానికి ఈజీగా ఉంటుంది. సో చపాతీ కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు ఈ చపాతీ రెడీ అయింది కదా, ఇట్లాంటి ఒక బోర్డు తీసుకొని దీన్ని ఇట్లా టైట్గా ఇట్లా రోల్ చేసుకొని, వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. దీన్ని ఇట్లా క్రాస్గా కట్ చేసుకొని ఉంటారా? ఇట్లా కట్ చేసుకుని లోపల మనకి ఏం మీట్ ఉందని కరెక్ట్గా తెలుస్తుంది. సో కారైకుడి కర్రీ రోల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లు పెట్టి సర్వ్ చేద్దాం. కారైకుడి కర్రీ రోల్ రెడీ అమ్మా. దీంతోపాటు సైడ్న కొద్దిగా ఒక నిమ్మకాయ ముక్క, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు సలాడ్గా పెట్టి సర్వ్ చేసుకోండి. టేస్ట్ చేసి ఎట్లా ఉంది చెప్పండి. నాకైతే చాలా చాలా నచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి విందాం. కారైకుడి కర్రీ రోల్కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ మటన్, గరం మసాలా, టొమాటో ముక్కలు, ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, చపాతీ పిండి, ధనియాల పొడి. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడి కాగానే ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అవి కాస్త వేగాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బోన్లెస్ మటన్, టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం, కరివేపాకు, సరిపడా ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోపు చపాతీ పీటపై చపాతీ పిండితో చపాతీలు చేసుకోవాలి. అలా కావాల్సినన్ని చేసుకున్నాక పక్కన ఉడుకుతున్న మటన్లో గరం మసాలా, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై మరొక ప్యాన్ పెట్టి చపాతీని 2 వైపులా ఆయిల్తో కాల్చుకోవాలి. అలా కావాల్సినన్ని చేసుకున్నాక చపాతీ పైన తయారు చేసుకున్న మటన్ మసాలా మిశ్రమం వేసి రోల్ చుట్టి మధ్యలోకి కట్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేయాలి. ఎంతో రుచికరమైన కారైకుడి కర్రీ రోల్ రెడీ. చూశారు కదండి, నాయుడు గారు చేసి చూపించిన 2 రుచికరమైన వంటకాలు మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చాయనుకుంటాను. ఈరోజు XXX డిటర్జెంట్ వంటకాల పోటీలో విజేత హైదరాబాద్ బోడుప్పల్లో ఉంటున్న పి రాజ్ కుమార్ గారు మీరు రాసి పంపిన కీమా మిక్స్డ్ బిర్యానీ అనే వంటకం బహుమతికి ఎంపికైంది. కంగ్రాచ్యులేషన్స్. త్వరలోనే ఈ బహుమతి మీకు అందుతుంది. మళ్ళీ రేపటి మీ ఇంటి వంటలో మరో 2 సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.